మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, జగదీష్ రెడ్డితో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కమిషన్ నిర్ణయంపై కేసీఆర్ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి వైఖరిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ ఎంక్వైరీ కోసమే ఏర్పాటు చేశారు తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవని కేసీఆర్ వాదిస్తున్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈఆర్సీ ప్రతిపాదనకు అనుగుణంగా జరిగాయన్నారు. విద్యుత్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే చట్టపరిధిలో పరిష్కరించాలని కేసీఆర్ అన్నారు. అయితే కేసీఆర్ పిటిషన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. నరసింహారెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది. హాజరవుతారా లేదా కేసీఆర్ అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆయన ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నేపథ్యంలో కమిషన్ నిర్ణయంపై ఏం తీసుకుంటారు, తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో రాజేష్, అప్ టు యూ. గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి కొన్ని నిర్ణయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వము 2 కమిషన్లు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానంగా పవర్ కమిషన్తో పాటుగా కాళేశ్వరం కమిషన్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 89,000 కోట్ల వరకు అవినీతి అక్రమాలు జరిగాయంటూ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కువగా కొనుగోలు చేశారంటూ వచ్చినటువంటి ఆరోపణలపైన రాష్ట్ర ప్రభుత్వం పవర్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి పవర్ కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ నెల 19వ తేదీన లేఖ రాసింది. దానికి బదులుగా 22 పేజీల సుదీర్ఘ వివరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇచ్చారు. అయితే దీనిపైన కేసీఆర్ ఇచ్చినటువంటి లేఖను పరిశీలించినటువంటి పవర్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీలోగా ఆ నోటీసులు ఇచ్చినటువంటి కమిషన్ కు బేస్ చేసుకొని రిప్లై ఇవ్వాల్సిందిగా ఆదేశించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కేసీఆర్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పవర్ కమిషన్ సరైనది కాదు, దీన్ని వెంటనే డిస్మిస్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అయినటువంటిది ఈఆర్సీ నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టానికి లోబడి మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకుంది తప్పితే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. తనపైన బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగదార్చేలాగున కించపరిచేలాగున కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైనది కాదు అంటే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఏదైతే పవర్ కమిషన్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కొన్ని నివేదికలు ఏవైతే ఉన్నాయో, పవర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, కమిషన్ తనకి ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి సైతము నోటీసులు జారీ చేసింది ఈ కమిషన్. ఈ నెల 27వ తేదీలోగా ప్రత్యక్షంగా హాజరు కాకపోయినా కనీసం తను ఇచ్చినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానైనా వివరణ ఇవ్వాల్సిందేనంటూ మరొకసారి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపైన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రాలేదు. కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన పవర్ కమిషన్ ఎదురుగా హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ సరైనది కాదు, ఇది నిబంధనలకు విరుద్ధము. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు పాలసీపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టానికి లోబడి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ వెంటనే డిస్మిస్ చేయాలి. దానికి ఇచ్చినటువంటి నోటీసులు సరైనవి కావు. దాంతోపాటుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా వ్యక్తిగతంగా కమిషన్ పేరిట కొన్ని మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ లీకులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు అంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న అంశంపై ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే 27వ తేదీన
కేసీఆర్ కమిషన్ ముందు హాజరవుతారా లేదా లీగల్ న్యాయ నిపుణులతో చర్చించి ఫర్దర్ యాక్షన్స్ ఏ విధంగా ముందుకెళ్తారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా జరిగినటువంటి అవినీతి అక్రమాలపై కూడా జస్టిస్ ఘోష్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్ కూడా ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను రెడీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిలే బ్యారేజ్లో చేపట్టినటువంటి పనుల నిర్మాణం, నాణ్యత, ప్రమాణాల లోపం తదితర అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చింది. దీనిపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన విషయంలో మరి కేసీఆర్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చినటువంటి నోటీసులకు బదులుగా కమిషన్ ఎదుట హాజరవుతారా లేదా లీగల్గా మాత్రమే ఒపీనియన్ పంపించి దూరంగా ఉంటారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజేష్.